నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగుంది సార్, ఈ మధ్య కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సికి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. అంటే రోజు మార్చి రోజు డైలీ ఉద్యమం చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం ఆలోచిస్తూ ఉన్నారు దాని గురించి? అసలు సార్, మా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2019లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే ఒక మెగా డిఎస్సి ఇస్తాం, 23,000 టీచర్ పోస్టులు ఇస్తాం అని ఒక తప్పుడు వాగ్దానం చేశాడు. ఆయన అధికారం కట్టబెట్టారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఓకే, నేను ఎమ్మెల్సీగా మేము కౌన్సిల్లో ప్రశ్న వేసాం, అసలు టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మాకు లిస్ట్ ఇవ్వండి అని. 18,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి అప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చారు. రైట్. ఇప్పుడు 2023 నవంబర్ ఆ ప్రాంతంలో. అయినప్పటికీ ఆ టీచర్ పోస్టులు తీయలేదు. 2024 ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఇక ఏప్రిల్లో ఎలక్షన్ ఉందనగా మరలా ఓట్ల కొరకు నిరుద్యోగులు ఓట్లు పొందాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు పడుకుని నిద్రపోయి ఎలక్షన్కి 1-2 నెలలు ముందు ఉందనగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు. అది 6,100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ కూడా తప్పుడుగా ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ అందులో ఫాలో అవ్వలేదు. వాళ్ళే జీవో నెంబర్ 77 ఇచ్చారు. అది హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలో అవ్వాలి. ఓకే, ఆ హారిజాంటల్ రిజర్వేషన్ లేకుండా బీఈడి వాళ్ళకి ఎస్జిటి పోస్టులకు అర్హత కల్పిస్తూ తప్పుడుగా నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకి వెళ్తే అభ్యర్థులు కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆగిపోయింది. ఓకే. సో అప్పుడు మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సి అని చెప్పారు. ఆ మాటపై నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టడమే కాకుండా నోటిఫికేషన్ ఇచ్చి సకాలంలో 146 రోజుల్లో ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేశాం. ఈ డిఎస్సి జరగకూడదని చెప్పి గొడ్డల పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు 240 పైచీలకు కోర్టులో కేసులు వేయించారు. అయినా ప్రతి కేసుని కేస్ బై కేస్ స్టడీ చేసి ఏది నిలబడకుండా కోర్టు ద్వారా పరిష్కరించుకొని ప్రక్రియ మొత్తాన్ని భర్తీ చేశారు. సో మొత్తం ట్రాన్స్పరెంట్గా జరిగింది. వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. సుమారు సంవత్సరం కాలం 9 నెలలు గడుస్తుంది డిఎస్సి మొత్తం ప్రక్రియ అంతా అయిపోయింది. ఒక మంచి వేవ్ వస్తుంది రాష్ట్రంలో. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, నిరుద్యోగులు కూడా హ్యాపీ. ఎందుకంటే మేము వచ్చి టీచర్ పోస్టులు తీసాం, కానిస్టేబుల్ పోస్టులు తీసాం. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాం ఉగాదికి 10,000 పోస్టులతో. 10,000 పోస్టులతో ప్రతి సంవత్సరం కూడా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఓకే. దీంతో నిరుద్యోగులందరూ హ్యాపీగా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ఓట్లు తెలుగుదేశానికి పడతాయి, వైసీపీ ఓట్లు వైసీపీకి పడతాయి. ఎప్పుడు అధికారాన్ని నిర్ణయించేది విద్యావంతులు, ఉద్యోగస్తులు, తటస్థులే. ఈ 2 సంవత్సరాల్లో మేము నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ అనుకూలమైన విధానాలే అన్ని చేపడుతున్నాం. దీంతో ఒక మంచి పాజిటివ్ టాక్తో వెళ్తుంది గవర్నమెంట్. దీనిపై ఎలాగైనా బురద జల్లాలి అనే ఉద్దేశంతో డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసిన ఆరోపణలో ఒక్కటి పసలేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి నిరసన తెలియజేసినప్పుడు అభ్యర్థులు కదా వెళ్ళాలి. కానీ ఎవరు వెళ్తున్నారు? బ్లూ కొండువా వేసుకొని వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వెళ్తున్నారు. అంటే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప వాస్తవాలు అందులో ఏమీ లేదు. కానీ ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో కొన్ని అవకతవకలు జరిగినాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అంటే న్యాయపరంగా జరగలేదు అని చెప్తున్నారు. నిజమేనా ఇది? వెరీ క్లియర్. ఎంత క్లియర్ అంటే స్పోర్ట్స్కు సంబంధించిన స్పెషల్ సిఎస్ జైన్ గారు కేస్ బై కేస్ ఎవరికి ఉద్యోగం వచ్చింది ఎవరికి రాలేదో ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్. సాఫ్ ఎండి గారు కేస్ బై కేస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉదాహరణకి ఆ మధ్యని జగన్మోహన్ రెడ్డి గారి పక్కని ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చింది రాలేదు అన్నాడు ముందు. మళ్ళీ మాట మార్చి ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది కానీ గోల్డ్ మెడల్లే ఆయన అప్లోడ్ చేయలేదు. చాలా క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మీ సర్టిఫికెట్లే అప్లోడ్ చెయ్యండి అని చెప్పారు నోటిఫికేషన్లో. రైట్. నీకు గోల్డ్ మెడల్ వచ్చి నువ్వు ఇంట్లో దాచుకొని నువ్వు సిల్వర్ మెడల్ అప్లోడ్ చేస్తే సిల్వర్ మెడలే కదా పరిగణిస్తారు. నీ గోల్డ్ మెడల్ వచ్చినట్టు గవర్నమెంట్కి ఎలా తెలుసు, అధికారులకు ఎలా తెలుసు? తెలియదు కదా. సో ఆయన అసలు అప్లోడ్ చేయలేదు.
కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో కూడా నేను గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయడంలో ఫెయిల్ అయ్యానని చెప్పి అఫిడవిట్లో కూడా ఆయన సమాధానం చెప్పాడు. క్లియర్ గా అతను చెప్పాడు, చాలా క్లియర్ గా చెప్పాడు, రిటర్న్ గా లిఖితపూర్వకంగా చెప్పాడు ఆయన. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏదో ఒకటి అప్లోడ్ చేశాడు కదా అంటారు. ఏదో ఒకటి అప్లోడ్ చేయడం ఏంటండి? ఉమ్, అంటే సిల్వర్ గోల్డ్ ఒకటేనా? No. ఏదో ఒకటి అప్లోడ్ చేస్తే ఉద్యోగం ఇచ్చేస్తారా? Hmm. అంత అమాయకులా? అధికారుల అమాయకులా లేకపోతే నిరుద్యోగుల అమాయకులా? Hmm. అంటే ఆయన మాట్లాడే మాటలో ఆయనకే ఒక క్లారిటీ లేదు. మెరిట్ ఆధారంగానే తీసుకున్నారు. 100% మెరిట్ ఆధార్. ఇంకొక జోక్ ఏంటంటే ఉమ్, వైసీపీ టైంలో సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు గ్రామాల్లో మహిళలకి క్రీడా పోటీలు పెడితే అందులో గెలిచిన వారికి ఓ, వాళ్ళకి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ, పాఠశాలలో పోటీలు పెడితే అందులో గెలిచిన వారికి. మరి చదువుకున్న మెరిట్స్ పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ క్యాండిడేట్లు లేరు, అది వేరే విషయం అనుకోండి. ఆ, అంటే చాలా దారుణంగా అర్హత లేని వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు. కానీ మేము మొన్న డిఎస్సిలో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ బట్టి అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఏ ఆర్డర్ ఫస్ట్ ఇవ్వాలో వారికే పక్కాగా ఇచ్చాం. ఒక్క కేసునైనా సరే చూపించమనండి, స్పోర్ట్స్లో నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక కేసుని ఎవరినైనా చూపించమనండి. ఉమ్, ఏదైనా ఒక కేసు వెళ్తే కమిషనర్ ఆన్సర్ చెప్తున్నారు, సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆన్సర్ చెప్తున్నారు, ఉమ్, లేదంటే క్రీడలకు సంబంధించిన స్పెషల్ సెక్రటరీ జైన్ గారు ఆన్సర్ చెప్తున్నారు. వారి ఆన్సర్ సాటిస్ఫై కాకపోతే అభ్యర్థులు అడగమనండి. అభ్యర్థులు వెరీ హ్యాపీ, ఎస్ నాకంటే మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి నాకు ఉద్యోగం ఇవ్వలేదు. అభ్యర్థి హ్యాపీగా ఉన్నాడు. ఉమ్, ఎవరు హ్యాపీగా లేరు? గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు హ్యాపీగా లేదు ఈరోజు. కాబట్టి చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా స్పోర్ట్స్లో జరిగింది. ఆ మధ్యని ప్యాకాట్ని కూడా పెట్టారని చెప్పి తప్పుడు పదాలు వాడారు. ఉమ్, అసలు బ్రిడ్జ్ గేమ్కి ప్యాకాట్కి తేడా తెలియటం లేదు వీళ్ళకి. Hmm. సెంట్రల్ గవర్నమెంట్ 65 స్పోర్ట్స్ని గేమ్స్ని లిస్టులో పెట్టింది. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ వేటినైతే తీసుకుందో ఆ 65ని యాజ్ ఇట్ ఈజ్ గా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది, పరిగణలోకి తీసుకొని అందులో మెరిట్ మేము తీసుకున్నారు. ఆ. సో దాన్ని కూడా వీళ్ళు తప్పు పడుతున్నారు. ఏంటి అసలు ఈ ప్యాకెట్ ఇష్యూ ఏంటి? ప్యాకెట్ ఆడే వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తారా అనేది ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతా ఉంది. అంటే వీళ్ళకి ప్యాకాట్కి బ్రిడ్జ్ గేమ్ కి తేడా తెలియటం లేదు వీరికి. ఇప్పుడు చెస్ ఉంది, మైండ్ గేమ్ అది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అట్లాగే అది కూడా ఒక మైండ్ గేమ్. Hmm. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్పోర్ట్స్ విభాగం వారు ఆమోదించారు. సేమ్ కేసు మనం ఎన్డీఏలో భాగం కాబట్టి అవే గేమ్స్ని మనం కూడా ఆమోదించాం, ఆమోదించి లిస్టులో పెట్టాం. కానీ అందులో ఒకరు సెలెక్ట్ అవ్వలేదు. ఓ, ఆ బ్రిడ్జ్ గేమ్లో అసలు సెలెక్ట్ అయిన వాళ్ళే లేరు, మనకి లేరు. పెట్టారని చెప్పి వారు అపవాదు వేస్తున్నారు. అంటే వారి నోటికి చూస్తే అది మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే దేంట్లో కూడా రిలయబిలిటీ అనేది కనిపించడం లేదు. ఓకే. సో మీరు వచ్చిన తర్వాత, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే మీరు దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు లేదంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఈ 5 ఏళ్లలో. సో ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మా మేనిఫెస్టోలో అంశం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మేము 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఓకే. 20 లక్షల ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఏవైనా సరే 20 లక్షలు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అనేది మా మేనిఫెస్టోలో ఒక పాయింట్. సూపర్ 6లో ఒక అంశం కూడా అది. ఓకే. సో ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వల్ల, లోకేష్ బాబు గారి కృషి వల్ల అరిస్లర్ మెటల్ తీసుకొచ్చాం, రెన్యూని తీసుకొచ్చాం, గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చాం, టీసీఎస్ని తీసుకొచ్చాం, యాక్సిలెంచర్ని తీసుకొచ్చాం, రాయల్ ఎన్ఫీల్డ్ని తీసుకొచ్చాం. ఇలా ప్రైవేటు కంపెనీల్ని, ప్రైవేటు పరిశ్రమల్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చాం. ఓకే. ఈ 2 సంవత్సరాల్లో సుమారు 23 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నాం. ఇది ఓన్లీ ఎంఓయూలు అనేవి పేపర్ల వరకే సాధ్యపడుతున్నాయి కానీ ఇన్స్టాలేషన్ అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా దాదాపుగా 13 లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగినాయి, కానీ ఒక్క కంపెనీ కూడా ఇన్స్టాల్ అయింది లేదు. బట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని చెప్తున్నారు కదా. రైట్, మంచి మాట ఇది, మంచి ప్రశ్న కూడా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు కానీ గ్రౌండ్ అవ్వలేదు అది. రైట్, ఎగ్జాక్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి, ఆయన చరిత్ర చూడండి. సపోజ్ కియాని కరువు ప్రాంతమైన రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అరిసిలర్ మెటల్ ఎంఓయూ కాదు, శంకుస్థాపన చేశారు. గూగుల్ శంకుస్థాపన చేశారు, టీసీఎస్ శంకుస్థాపన చేశారు. మేము 2029 ఎలక్షన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన కంటికి కనిపిస్తాయి ఇవన్నీ కూడా, ఏ స్థాయికి వచ్చింది వరకు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించబడ్డది అనేది. కాబట్టి గత ప్రభుత్వం వేరు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేరు. ఎందుకంటే ఈయనంటే ఒక విశ్వసనీయత దేశ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది. సో ఈయన పారిశ్రామికవేత్తలు ఎంకరేజ్ చేస్తారు,
పెట్టుబడి పెట్టేవారిని ఆదరిస్తాడు, వారిని ఇబ్బంది పెట్టడు, కమిషన్లు అట్లా ఇబ్బంది పెట్టే ముఖ్యమంత్రి కాదు అనే బ్రాండ్ స్పష్టంగా ఉండడంతో ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఈరోజు వైసీపీ నాయకులు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా అమరావతి అంటారు. అసలు అమరావతిలో ఏ కంపెనీ తీసుకొచ్చారు? ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లు కడితేనో, అధికారిక భవనాలు కడితేనో డెవలప్మెంట్ జరిగిపోదు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిండవు, అమరావతి నిర్మాణం జరగదు. అక్కడ ఏం కడుతున్నారు? ఉన్న వాటినే దాంట్లోనే పని గడుపుతా ఉన్నారు తప్ప కొత్త ఏం చేసింది లేదని చెప్తున్నారు. రాజధాని అంటే కేవలం అసెంబ్లీ, సచివాలయము, హైకోర్టు 3 మాత్రమే కాదు. రాజధాని అంటే ఒక గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ చూస్తే హైదరాబాద్లో పరిపాలనా భవనాలతో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ చూడండి, రింగ్ రోడ్లు చూడండి, లేదంటే అంతర్జాతీయ విమానాశ్రయం చూడండి, ఫార్మా చూడండి, ఎకనామిక్ సిటీని, ఫైనాన్షియల్ సిటీని చూడండి. అక్కడ ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ డెవలప్ అయింది హైదరాబాద్లో ఈరోజు. ఈరోజు ఇంచుమించు బెంగళూరుని ఓవర్టేక్ చేసే స్థాయికి ఈరోజు ఇంచుమించు హైదరాబాద్ వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే అప్పుడు విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎకో సిస్టానికి కావాల్సిన ఫౌండేషన్ ఆ రోజు వేయగలిగాడు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దాన్ని కంటిన్యూ చేయగలిగారు. అలా అమరావతి అంటే, రాజధాని అంటే మంచి రోడ్లు ఉండాలి, మంచి రైల్వే కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి, దగ్గరలో పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, మంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఉండాలి. ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు బిట్స్ బిలాని, అసలు బిట్స్ బిలాని లాంటి సంస్థ ఆ పేరు చెప్తే ఒళ్ళు పులకరిస్తుంది అనమాట. ఐఐటి తప్ప ఐఐటి సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం కోరుకుంటారు? బిట్స్ బిలాని కోరుకుంటారు. కొంతమంది అయితే ఐఐటి సీట్ వచ్చినప్పటికీ బిట్స్ బిలానీలో సీట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. అట్లాంటి ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల్ని ఈరోజు అమరావతి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఎస్ఆర్ఎం ఉంది, ఆల్రెడీ అమృత్ ఉంది. ఇలాంటి ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలు అన్నీ ఎవరి కాలంలో వచ్చాయి? లాస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు 2014-19లో వచ్చాయి. మరలా ఇప్పుడు బిట్స్ బిలానీ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చాయి. సో ఈ సంస్థలన్నీ వచ్చిన తర్వాత ఒక గుడ్ ఎకో సిస్టమ్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. సో ప్రస్తుతానికి వచ్చే ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఎక్కడికి వస్తున్నాయి? విశాఖపట్నం వస్తుంది. సో ఈ ఎకో సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఎప్పుడైతే ఇన్ఫ్రా ఇక్కడ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మిగతా సంస్థలు కూడా ఇక్కడ వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి వచ్చే పరిశ్రమలన్నీ అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకి వస్తున్నాయి. రాజధాని నిర్మాణంపై ఇక్కడ దృష్టి పెడుతున్నారు. రాజధానిలో ఎప్పుడైతే ఇన్ఫ్రా బాగా బిల్డప్ అవుతుందో భవిష్యత్తులో ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. రైట్. అంటే ఈ 2 ఏళ్ల పరిపాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అసలు వాళ్ళు సాధించిన విజయాలు ఏమున్నాయి అనేది చాలామంది మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. రీసెంట్గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, జోగి రమేష్ గారితో ఈ మధ్య మాట్లాడినప్పుడు అసలు వాళ్ళు సాధించింది ఏముంది? అసలు మొత్తం ఫెయిల్ అయిపోయింది కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం, ఈరోజు ఎలక్షన్స్ జరిగితే కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అవుతుంది, ఓడిపోద్దని చెప్తున్నారు. 2 విషయాలు మీరు అడిగారు ఇక్కడ. ఈరోజు ఎలక్షన్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల సర్వేలు చేయిస్తారు. లాస్ట్ టైం వచ్చిన దానికంటే మన ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది. మనం చేసిన పనుల వల్ల, మన ప్రవర్తన వల్ల ఈరోజు మన ఓటు పర్సెంటేజ్ పెరిగిందని మా బాబు గారు డిఫరెంట్ సర్వేల ద్వారా చెప్పారు. మీరు అడిగిన రెండో ప్రశ్నకు ఆన్సర్. మీరు అడిగిన మొదటి ప్రశ్నకి 2 సంవత్సరాలు ఏం చేశారన్నారు కదా. ఈ 2 సంవత్సరాల్లో మేము చేసింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఒక్క వైసీపీ నాయకులకి తప్ప. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా సీట్లు రావు, ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోతుందనే భయంతో, ఆవేదనతో ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడే మాటలు తప్ప మరేది కాదు. ఈ 2 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి. సంక్షేమం తీసుకోండి. ఉదాహరణకి సంక్షేమం తీసుకుంటే గతంలో మేము 2,000 రూపాయలు పింఛన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 3,000 చేయడానికి అలా పెంచుకుంటూ పోతూ 250 పెంచుకుంటూ పోతూ 5 సంవత్సరాలకు 1000 పెంచాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 గడిచిన 2 నెలలు కలిపి ఆయన అధికారంలోకి వచ్చి రావడానికి 2 నెలలు బ్యాక్, జూన్లో మేము అధికారంలోకి వచ్చాం, మే ఏప్రిల్తో కలిపి ఒకేసారి మేము ఇచ్చాం. కానీ 6 లక్షల పెన్షన్దారులందరినీ కూడా రద్దు చేశారని చెప్తా ఉన్నారు. 6 లక్షల మంది తీసేశారు, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్తున్నారు కదా. వారి యొక్క ఆరోపణ తప్పు అంటున్నాను నేను. జనరల్గా చనిపోయిన వాడు పెన్షన్ ఆటోమేటిక్గా పోతుంది. అవును, డెఫినెట్లీ. కొత్త పెన్షన్ల విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఒక క్యాలిక్యులేషన్తో, అంటే చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ పోతుంది అంటే ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 లక్షల మంది చనిపోయారా? చనిపోయిన వారిలో స్పౌజ్ పెన్షన్లు ఉంటాయి. రైట్. స్పౌజ్ పెన్షన్లు వెంటనే వచ్చేస్తాయి.
ఉదాహరణకి ఆల్రెడీ అప్పటికి భర్త పెన్షన్ పొందుతూ చనిపోయాడు, భార్య కూడా ఎలిజిబిలిటీ ఉంది, 60 సంవత్సరాల వయసు దాటిపోయింది, భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకి వచ్చేస్తుంది. స్పౌస్ పెన్షన్ ఆల్రెడీ మేము ఇచ్చేస్తున్నాం. కొత్తగా ఎలిజిబిలిటీ అయ్యే వారికి పెన్షన్లు మాత్రం మా ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాలి, ఎందుకంటే మాకు అంత స్మూత్ గా ఏమీ ఎకానమీ రాలేదు. మేము వచ్చేసరికే అప్పుల ఆర్థిక వ్యవస్థ మా రాష్ట్రానికి వచ్చింది, మా చేతికి వచ్చింది. వాటన్నిటినీ ఇప్పుడు గాడిలో పెట్టాం మేము. ఫస్ట్ ఇయర్ అంతా గాడిలో పెట్టాల్సి వచ్చింది, సెకండ్ ఇయర్ ఇప్పుడు చాలా సెట్ అయింది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అంతా. కాబట్టి బడ్డెన్ ఎంత పడుతుందని నిర్ణయం తీసుకోవాల్సింది మా ముఖ్యమంత్రి గారు. సో పెన్షన్ విషయంలో వెరీ క్లియర్గా ఉన్నాం. అమ్మఒడి గత ప్రభుత్వం వాళ్ళ హామీ ఏమి ఇచ్చారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్కరికే ఇచ్చారు. అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని చదివించుకోవాలి, ఒకరిని ఏమో బరిలుగా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. అన్నాం, ఈరోజు నిరూపించుకున్నాం. ఈరోజు తల్లికి వందనం ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్నాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తున్నాం. ముస్లిం కుటుంబాల్లో అయితే ఆరుగురు ఉంటే ఐదుగురు పిల్లలు కూడా మేము తల్లికి వందనం అందిస్తున్నాం. సో వారితో పోలిస్తే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాం. సరిగ్గా ఇందులో ఒక చిన్న సెన్సిటివ్ మ్యాటర్ ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి, ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయాలనేది ప్రతి ప్రభుత్వానికి ఒక మంచి ఉద్దేశం ఉండాలి. కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకు కూడా మీరు ఇస్తున్నారు తల్లికి వందనం. దీనివల్ల ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ప్రభుత్వ స్కూల్కి వచ్చే పరిస్థితిలో లేదు, కొన్ని స్కూల్స్ మూసేసే పరిస్థితికి కూడా వచ్చినాయి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? మరి గత ప్రభుత్వం అమ్మఒడికి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అని తేడా లేకుండా ఇద్దరికి ఇచ్చింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం. రైట్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరికి ఇచ్చి పబ్లిక్ సెక్టార్కి ఇచ్చి ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వకపోతే ఖచ్చితంగా అన్న మాట తప్పిపోయారని చెప్పి మరలా ఈ వైసీపీ వాళ్ళే మమ్మల్ని విమర్శిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, రైట్, ఆ ఇద్దరికి మేము ఇచ్చినప్పటికీ ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను చాలా అద్భుతంగా ఎంకరేజ్ చేస్తున్నారు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఉదాహరణకి మీరందరూ చూసే ఉంటారు, ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలోనే పేద పిల్లవాడి తల్లిదండ్రుల కంటిలో ఆనంద బాష్పాలు చూసాం మనం. మొన్న 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థుల్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన పత్రికలన్నింటిలో కూడా ఫ్రంట్ పేజీకి వెళ్ళాయి. ఒకప్పుడు కార్పొరేట్ పిల్లల ఫోటోలే వేసేవారు, ఈరోజు పేద పిల్లల ఫోటోలు కూడా వేసే స్థాయికి వచ్చారు. పేద పిల్లవాడికి అసలు ఫ్లైట్ ఎప్పుడైనా చూసారా? ఈరోజు పేద పిల్లల్ని ఫ్లైట్ మీద ఢిల్లీ తీసుకువెళ్తున్నారు, ఉపాధ్యాయులు సింగపూర్ తీసుకువెళ్తున్నారు. అంటే ప్రభుత్వ విద్యకి లోకేష్ బాబు గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. ఇచ్చే యూనిఫామ్ లో క్వాలిటీ ఉంది, ఇచ్చే రైస్ లో మధ్యాహ్నం భోజనం పెడితే సన్న బియ్యాన్ని అందించి క్వాలిటీ బియ్యాన్ని మేము అందిస్తున్నాం. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం మేము. గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పి రంగులు వేసింది తప్ప ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, అందుకే 10 లక్షల అడ్మిషన్లు తగ్గిపోయాయి. బట్ ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు టీచర్ పోస్టులు తెస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా టీచర్ పోస్టులు తెస్తామని ఇప్పటికే చెప్పాం. ఎక్కడైనా టీచర్లు కొడుతుంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అని చెప్పి అక్కడ మళ్ళా టెంపరీగా కొంతమంది ప్రైవేట్ టీచర్లు పెట్టి మేము విద్యలో క్వాలిటీని పెంచుతున్నాం. అందుకే ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ చూస్తే పెరిగింది, ఇంటర్ రిజల్ట్ చూస్తే పెరిగింది, చివరికి అడ్మిషన్లు కూడా మీరు లేటెస్ట్గా చూసే ఉంటారు. ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అయ్యే పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలోకి వచ్చి జాయిన్ అవుతున్నారు. సుమారు 1,00,000 అడ్మిషన్లు పెరిగాయి. ఫస్ట్ టైం మా టీచర్లు, మా ఎంఈఓలు, మా విద్యాధికారులు వెళ్ళి స్పెషల్ డ్రైవ్ చేయడం వల్ల ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలోకి వచ్చి జాయిన్ అవుతున్నారు. 1,00,000 అడ్మిషన్లు పెరిగాయి ఈ సంవత్సరం. లాస్ట్ 5 years లో 10 lakhs అడ్మిషన్ తగ్గిపోయాయి. బట్ ఈ 2 years లో పర్టికులర్గా ఈ ఇయర్లో 1 lakh అడ్మిషన్స్ పెరిగాయి. సార్, ఇక్కడ మనం చాలా గత ప్రభుత్వాల నుంచి కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా టీచర్లు అందరూ కూడా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయండి అని ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం సడన్గా అన్ని నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ప్రభుత్వం వెంటనే వాటన్నిటి భర్తీ చేయలేని పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు? ఏమైనా ఫైనాన్షియల్ హడిల్స్ ఉన్నాయా? ఎందుకు డైరెక్ట్గా వాళ్ళని రిక్రూట్ చేసుకోలేకపోతుంది అసలు? యాక్చువల్గా రేషియో ప్రకారం చూస్తే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషియో చాలా అద్భుతంగా ఉంది మనది. అంటే 1:18-19 వరకు ఉంది మన రేషియో. అంటే ఒక టీచర్కి 20 మంది పిల్లల వరకు ఉన్నారు ఆన్ యావరేజ్ స్టేట్. ఓకే. ఒరిజినల్గా 25% వరకు 25 వరకు ఉండొచ్చు, 1:25 వరకు బెటర్గా ఉంది మన రాష్ట్రంలో. రైట్. కానీ ఈ విమర్శ ఎందుకు వస్తుందంటే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ తేడా ఏంటంటే ప్రైవేట్ స్కూల్ ఒక చోట పెట్టిన చోట 10 మంది టీచర్లు ఉంటారు, పిల్లలు కూడా ఒక 400-500 మంది ఉంటారు. రైట్. బట్ ప్రభుత్వ స్కూల్స్కి వచ్చేసరికి ఒక చోట 2 పిల్లలే ఉంటారు, ఒక టీచర్ ఉండాలి. ఇంకో చోట 5 పిల్లలే ఉంటారు, అక్కడ టీచర్ ఉండాలి. ఇంకో చోట 18 మంది పిల్లలు ఉంటారు,
అక్కడో టీచర్ ఉండాలి. కానీ ఈ స్కూల్స్ అన్నింటినీ 4-5 స్కూల్స్ అన్నింటినీ మెర్జ్ చేసి ఒకే చోటకు తీసుకొచ్చి ఒక 100 మంది పిల్లలు పెట్టి 10 మంది టీచర్లు పెడితే ప్రైవేట్ పాఠశాలల కంటే గవర్నమెంట్ పాఠశాలలో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే వారికంటే వీళ్ళు అర్హత కలిగిన వాళ్ళు, వారికంటే వీళ్ళు తెలివైన వాళ్ళు. కానీ సిస్టంలో ఉన్న లోపం వల్ల అది చేయలేకపోతున్నాం. రైట్. ఎందుకంటే సపోజ్ 2 పిల్లలు ఉన్నారు కదా, స్కూల్ తీసేసాం అనుకోండి, అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుంది. పేపర్ వాడికి నచ్చినట్టు రాస్తాడు. ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రైవేట్ పాఠశాల వల్లే ప్రభుత్వ పాఠశాలలు కూడా కనీసం ఒక 50-100 మంది పిల్లలు ఒక చోట పెట్టి అక్కడ 4-5 టీచర్లు కానీ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి టీచర్ పోస్టులు అయితే అద్భుతంగా భర్తీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 డిఎస్సీలు తీస్తే 11 డిఎస్సీలు తీసిన ఘనత తెలుగుదేశం పార్టీ. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఒక్క పోస్టు తీయలేదు. బట్ మేము వచ్చి ఇప్పటికే ఒకసారి డిఎస్సీ తీసాం. మళ్ళీ ఈ సంవత్సరం రేపు అక్టోబర్ 15 నెక్స్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. డిసెంబర్లో ఎగ్జామ్ అని చెప్పి ఇప్పటికే మా సెక్రటరీ గారు ప్రకటించారు. కాబట్టి టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది, మా గవర్నమెంట్లో జరుగుతుంది, గత గవర్నమెంట్ చేయలేదు. సార్, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఎమ్మెల్సీగా పోటీ చేసాము, కేవలం అతి తక్కువ సమయంలోనే మిమ్మల్ని గెలిపించారు. అంటే నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా తక్కువ టైంలో గెలిచిన వ్యక్తి మీరే అనుకుంటున్నాను. దట్టు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 15 రోజులు 20 రోజులు మాత్రమే. కానీ వాళ్ళంతా కూడా మీ గెలుపుని వాళ్ళ భుజాలను ఎత్తుకొని మోసారు. మిమ్మల్ని మోసుకొని వెళ్ళి కౌన్సిల్లో కూర్చోబెట్టారు. వాళ్ళ కోసం ఇప్పటి వరకు ఏం చేశారు మీరు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను 35 రోజుల్లో గెలిచాను. 34 నియోజకవర్గాలు ఉంటాయి మాకు. రైట్. 34 నియోజకవర్గాలు తిరగడానికే నాకు టైం సరిపోదు. అయినా మీరు అన్నట్టు నన్ను భుజాన మోసి నన్ను కౌన్సిల్లో కూర్చోబెట్టారు. రైట్. యాక్చువల్గా నేను లెక్చరర్ని. నాకు ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఓకే. నేను గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ లెక్చరర్ని. నా శాలరీ చాలా మంచి శాలరీ. అన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ నేను ఎందుకు ఉద్యోగం వదులుకున్నానంటే మా స్టూడెంట్స్ని అడిగాను. నాకు ఇలా తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానంటుంది, ఏం చేయమంటారని అడిగితే మా స్టూడెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో ఒకటే చెప్పారు. సార్, గత 4 సంవత్సరాల నుంచి మేము వేచి ఉన్నాం. ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ రాలేదు, ఒక డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు, ఒక పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేయలేదు. మా నిరుద్యోగుల ఆవేదన ఎవరికి తెలుసండి? మీరు నిరుద్యోగుల నుంచి వచ్చారు కాబట్టి మా ఆవేదన మీకు తెలుసు కాబట్టి మీలాంటి వారు శాసనసభకి వెళ్తే మా సమస్యలు అక్కడ మీరు ప్రస్తావిస్తారు, మీరు వెళ్ళండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం అని నిరుద్యోగులు అందరూ కోరారు ఆ రోజు. ఓకే. మా విద్యార్థుల కోరిక మేరకు నేను లక్షలాది రూపాయల శాలరీ, ఓవరాల్గా 4-5 కోట్ల రూపాయల శాలరీ నేను వదులుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. కేవలం మా నిరుద్యోగుల కోసం వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఏం చేశారని చాలా మంచి ప్రశ్న అడిగారు. నా లక్ష్యం ఒకటే. నేను అంతకుముందు ఒక ఇంటర్వ్యూ చేస్తే చెప్పాను కూడా, జాబ్ క్యాలెండర్ కానీ ఇప్పించడంలో నేను ఫెయిల్ అయితే ఎమ్మెల్సీగా నేను ఫెయిల్ అయిపోయినట్టే అని చెప్పాను. వచ్చినప్పటి నుంచి మా బాబు గారిని, లోకేష్ బాబు గారిని నేను ఒకటే అడిగేవాడిని. సార్, నిరుద్యోగులకి మనం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, మన మేనిఫెస్టోలో ఉంది. ప్లస్ జాబ్ క్యాలెండర్ ఇస్తే సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో. వారందరూ మన పార్టీని, మన గవర్నమెంట్ని ఓన్ చేసుకుంటారన్న. అంటే ఫస్ట్ ఇయర్ అడిగాను నేను లోకేష్ గారిని. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మన డిఎస్సి ఉంది కదా, డిఎస్సి తీయనివ్వండి, నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నారు. ఫస్ట్ ఇయర్ డిఎస్సి మీద దృష్టి పెట్టి తీసేశారు. సెకండ్ ఇయర్ ఇప్పుడు మొన్న ఉగాదికి ఫస్ట్ టైం 10,090 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది 7 దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగుల కళ, ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఇది. ఇక రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఇయర్ జాబ్స్ తెస్తారో, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగం వస్తే సెటిల్ అయిపోతాడు, ఉద్యోగం రాకపోతే వ్యాపార రంగంలోకి వెళ్ళిపోతాడు. అందువల్ల ఈ గవర్నమెంట్ సాధించిన మంచి విజయం ఏదంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం. వ్యక్తిగతంగా నన్ను గెలిపించిన మా విద్యార్థులకి నా వంతు కృషి నేను ఏం చేశానంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది నిజంగా నాకైతే చాలా గర్వించదగ్గ అంశంగా ఉంది, సంతోషించదగ్గ అంశంగా ఉంది. ఈ రోజు నేను రాజకీయాల్లో ఉన్నా, ఒకవేళ రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయినా జీవితాంతం నేను నా విద్యార్థులకి నేను జాబ్ క్యాలెండర్ లోకేష్ బాబు గారి సహాయంతో ఇప్పించానని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి నాకు అది ఉపయోగపడుతుంది. రైట్. అంటే కౌన్సిల్లో మీరు మాట్లాడేటప్పుడు ఒక పార్టీ వాయిస్గా వినిపిస్తారా, లేదంటే విద్యార్థుల గలంగా వినిపిస్తారా, నిరుద్యోగుల గలంగా వినిపిస్తారా? విద్యార్థులకి ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంది అంటే నేను వ్యక్తిగతంగా బాబు గారిని, లోకేష్ బాబు గారిని కలుస్తాను. రైట్. సార్, ఇదిగో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకి ఏజ్ రిలాక్సేషన్ 42 సంవత్సరాలు ఉంది ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్. చాలామంది నిరుద్యోగులు అడుగుతున్నారు, సార్ మాకు వయో పరిమితిని పెంచండి అని. నేను ఇప్పటికే లోకేష్ బాబు గారిని వెళ్ళి కలిసి అడిగాను. సార్, ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నారండి, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం కూడా అడిగామండి, మీరు అడిగారు, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగామండి, ఇవ్వాలండి అంటే ఓకే డన్, అలాగే చేద్దాం, ఒక నోట్ పెట్టండి, మనం
ఒక ప్రాసెస్ అంటే ఒక నోట్ ఇచ్చారనుకోండి, అది చదివి దాని యొక్క లాభ నష్టాలు ఏంటో చర్చించి అవసరమైతే మనం వయోపరిమితి పెంచుదామని చెప్పి ఇప్పటికే మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, మా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు అడిగే ప్రతి అంశాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయబద్ధత ఉంటే మేము 1-2 సార్లు పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తాం, మేము కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో మేము అడిగింది ఒక జాబ్ క్యాలెండర్ ఒకటే, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇవ్వలేమని సెకండ్ ఇయర్ ఇచ్చారు, పోస్ట్ పోన్ చేశారు తప్ప ఎప్పుడు వ్యతిరేకించలేదు. అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు. రైట్. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలందరూ కూడా మళ్ళీ పాత గవర్నమెంట్ని గెలిపించాలి, ఏ క్షణమైనా సరే జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పి వైసీపీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వైసీపీ నాయకులు అంటున్నారా, మీరు అంటున్నారా? ఎస్పెషల్లీ వైసీపీ నాయకులే. అది ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడే మీకు ఏం చెప్పాను, ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగస్తులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ పాత బకాయిలన్నీ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, 1వ తేదీకి జీతాలు ఇస్తుంది. ఉద్యోగులు ఐఏఎస్ అధికారుల నుంచి ప్రతి అధికారిని మా చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రి గారు అందరూ గౌరవిస్తున్నారు. నిన్న కాక మన కేబినెట్ లో 2003లో సెలెక్ట్ అయ్యి 2003లో నోటిఫికేషన్ ఇచ్చి 2004లో సెలెక్ట్ అయిన వాళ్ళకి 11,000 మందికి సిపిఎస్ నుంచి ఓపీఎస్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఓల్డ్ పెన్షన్ ఇచ్చేసింది. మళ్ళా వాళ్ళ జీవితాల్లో 11,000 కుటుంబాల జీవితాల్లో ఒక వెలుగులు నింపింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్. అంటే ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరు అసంతృప్తిగా ఉన్నారు, ఎవరికి నిద్ర పట్టట్లేదు, ఎవరికి చిన్నది అరగటం లేదు, వైసీపీ నాయకులకి నిద్ర పట్టడం లేదు. వైసీపీ నాయకులు కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్, ఈ ఎన్డీఏ కూటమి ఇలాగే కొనసాగితే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాగే కలిసి ఉంటే, వీరు ఇలాగే స్మూత్ గా గవర్నమెంట్ రన్ చేస్తే భవిష్యత్తులో వైసీపీకి అధికారం రాదని భయపడి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు? ఈరోజు ఎవరు ఇబ్బంది లేదు, పబ్లిక్ వెరీ హ్యాపీ. ఒకప్పుడు మాట్లాడితే కేసులు పెట్టేవారు, రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేవారు. ఒకప్పుడు 1వ తేదీన జీతాలు ఇవ్వండి అని చెప్పి యూనియన్ నాయకులు అడిగితే యూనియన్ నాయకులు జైల్లో పెట్టారు. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. మీ ప్రజాస్వామ్యం. నిన్న ఒక మాజీ మంత్రి గారిని కలిసినప్పుడు ఆయన చెప్తున్నారు, రోడ్డు మీదకి వెళ్తే ఒకసారి వస్తుంది, రోడ్డు మీదకి వెళ్ళాడు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామని తలలు పట్టుకుంటున్నారు, మీరున్నప్పుడే బాగుండేదండి అని. బహుశా మీరు ఎవరిని అయితే కలిశారో ఆ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు అలా అని ఉండొచ్చు. లేదా ఒక విషయం గమనించాలి, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. 151 సీట్లు వైసీపీ పార్టీకి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ 40% మాకు అలాగే ఉంది. 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చినప్పుడు కూడా 39%, అంటే 40% ఓట్ బ్యాంక్ వైసీపీకి అలాగే ఉంది. ఏం చెప్తుంది చరిత్ర? వైసీపీ ఓట్ బ్యాంక్ వాడి పార్టీ వాడుకుంది, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ మా పార్టీ మాకుంది. ఎప్పుడు గవర్నమెంట్ గెలిపించేది ఎవరు? తటస్థులు మాత్రమే. తటస్థులే. నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, తటస్థులు, విద్యావంతులు వీళ్ళే ఎప్పుడు గమనిస్తారు, వీళ్ళే గెలిపిస్తారు. వీళ్ళు మీ వైపు ఉన్నారా ఇప్పుడు? 100% ఉన్నారని మేము ఎందుకంటామంటే, నిరుద్యోగులు ఎలా ఉన్నారు, ఎవరు వాళ్ళు చదువుకుంటున్నారు, నోటిఫికేషన్లు ఇచ్చేస్తున్నాం. వాళ్ళు మనోళ్ళు రోడ్డు మీదకి వచ్చేవారు, మా కానిస్టేబుల్ పోస్టులు తీయండి, మా ఎస్ఐ పోస్టులు తీయండి, మాకు టీచర్ పోస్టులు తీయండి అని. ఇప్పుడు ఎవరు వాళ్ళు చదువుకుంటున్నారు. ఒకప్పుడు టీచర్లు మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. మేము ఎవరు జీతాలు వాళ్ళకి ఇస్తున్నాం. లోకేష్ బాబు గారు అయితే ఒక స్కూల్కి వెళ్తే హెచ్ఎం సీట్లు వేసి వెళ్తే, మేడం గారు, హెచ్ఎం గారు మీరు గౌరవప్రదమైన సీట్ అని చెప్పి ఆ సీట్లో కూర్చోబెట్టి ఎదర సీట్లో కూర్చుంటున్నారు హెచ్ఎం గారు. గత ప్రభుత్వం టీచర్లు బ్రాందీ షాప్ దగ్గరకు నిలబెడితే మేము టీచర్లు తీసుకొచ్చి సింగపూర్ పంపించాం, ఫిన్లాండ్ పంపిస్తున్నాం, అక్కడ ఉన్న విధానాలు సర్వే చేసి రమ్మంటున్నాం. మేము టీచర్కి అత్యంత గౌరవిస్తున్నాం మేము. కాబట్టి టీచర్లు హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మహా అడిగితే మొన్న ఎవరో టీచర్ ఫోన్ చేసి చాలా బాగున్నారు, అందరూ కొంచెం డిఏ ఒకటి వచ్చిస్తే ఇంకా మేము హ్యాపీగా ఉంటాం. వారు ఆ ఒక్క విషయంలో తప్ప ఈరోజు ఉద్యోగస్తులు అందరూ వెరీ వెరీ హ్యాపీ. ఎవరు అన్హ్యాపీ? ఎవరు అన్హ్యాపీ అంటే గొడ్డల పార్టీ వారు అన్హ్యాపీగా. సో అసలు ఏంటి సార్ ఈ గొడ్డల పార్టీ ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది? మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వైసీపీ వాళ్ళని గొడ్డల పార్టీ అంటున్నారు. ఎందుకు గొడ్డల పార్టీ అంటారు సార్? వారికి విధ్వంసమే తెలుసు, కట్టడాలు తెలియదు, కూల్చడమే తెలుసు. నిర్మాణం తెలియదు, నిర్మూలించడమే తెలుసు. వారికి వచ్చిన వెంటనే వేదికను కూల్చిపడేశారు. ప్రజావేదికని అదే అసెంబ్లీలో కూర్చొని మీటింగ్లు పెట్టుకున్నావు, అంతే కదా. సో వారికి కూల్చడం తప్ప కట్టడం రాదు. ప్రజల అభివృద్ధి వారికి అవసరం లేదు, ప్రజలతో రాజకీయాలు చేయడమే వారికి కావాలి. మేము 16,000 టీచర్ పోస్టులు తీసాం, వాళ్ళు దాని మీద విషప్రచారం చేస్తున్నారు.
అంటే వీరి ప్రతి అంశం కూడా ఏంటి, విధ్వంసం. అంటే వాళ్ళు విధ్వంసం చేశారని చెప్పేసి మీరు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తాను. నో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పారు, ఈ రోజు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు చెప్పారు. అసలు రెడ్ బుక్ ఎందుకు వచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు. 2023లో ప్రజాస్వామ్యం నశించిపోయినప్పుడు కాదు సార్, నిజంగానే తీసుకొచ్చారు నిజంగానే. కాదు ఇప్పుడు అమలు పరుస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. వాళ్ళు నేను మాట్లాడేది అదే. ఆ రోజు వీళ్ళు రెడ్ బుక్ ని వెటకారం చేశారు. ఎవరు ఈ గొడ్డల పార్టీ నాయకులందరూ రెడ్ బుక్ ని వెటకారం చేశారు. ఈ రోజు అధికారంలోకి వచ్చింది రెడ్ బుక్ అంటే ఎందుకు భయపడాలి? నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు లోకేష్ బాబు గారు ఒకటే చెప్తున్నారు, చట్ట విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తే, రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తిస్తే వారు మాత్రమే శిక్షార్హులు అవుతారు అన్నారు. మేము కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఇప్పటికే మా కార్యకర్తలు, సార్ మనం 2 సంవత్సరాలు అవుతుంది వాని జైల్లో పెట్టలేదు, వీని జైల్లో పెట్టలేదు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి నేచర్ అది కాదు. ఆయన ఎప్పుడు చట్టబద్ధంగా వెళ్తారు. తప్పు చేస్తేనే శిక్షిస్తారు. తప్పు చేస్తే మా అనే తేడా ఉండదు చంద్రబాబు నాయుడు గారికి. భారతీ రెడ్డి మీద తప్పుడుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారని చెప్పి మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నే జైల్లో అరెస్ట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అట్లా చేస్తారా వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు అయితే ఒక నాయకుడు అట్లా ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే, లేదా ఒక నాయకుడు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు తిడితే వాళ్ళు ప్రోత్సహిస్తారు, వాళ్ళు పొగుడుతారు. మొన్న అమర్నాథ్ ఏదో కామెంట్లు చేస్తే బాగా మాట్లాడామని చెప్పి ఇండైరెక్ట్ గా పొగిడాడట. అదే మా నాయకుడు ఒక్క స్త్రీని ఒక్క మాట అన్నా సరే వెంటనే వేషాలు వేస్తున్నాయని చెప్పి ఫోన్ చేసి పిలిపించుకుని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. మా నాయకుడికి, మా అధినేతకి, వైసీపీ అధినేతకి తేడా అది. కాబట్టి రెడ్ బుక్ అంటే వాళ్ళు భయపడుతున్నారు, కానీ మేము ఎప్పుడు తప్పుడుగా యూజ్ చేయలేదు రెడ్ బుక్ ని. చట్ట వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారిని మాత్రమే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన చట్టం శిక్షిస్తుంది. సార్ రైట్, ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. నేను ఒక పేరు చెప్తాను, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి వాళ్ళ గురించి. ముందుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలు అంటే, నేను చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలో ఉంటాడా అనే ఆలోచన నాకు ఎప్పుడో వస్తుంది. నిరంతరం అభివృద్ధి 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 అని ఆలోచిస్తారు తప్ప రాజకీయాలు చేయాలి లేకపోతే ఓట్లు దండుకోవాలి అని ఎప్పుడు ఆలోచించిన, భవిష్యత్తును ముందే ఊహించి భవిష్యత్తు కొరకు నిరంతరం ఆలోచించే వ్యక్తి మహానుభావ. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతుంటాం. లోకేష్ గారికి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అంటే చాలా వల్లభాని అభిమానం, ఆయనకి విపరీతమైన అభిమానం. దీనికి తోడు లోకేష్ గారు నిరంతరం కష్టపడి ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు. ఆయన టార్గెట్ 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ని నేను సృష్టించాలి అనేది ఆయన లక్ష్యం. అన్నిటికంటే ముఖ్యంగా లోకేష్ గారిలో మాకు నచ్చింది ఏంటంటే హ్యూమన్ టచ్, హ్యూమన్ యాంగిల్. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ పెడితే, ఒక ట్వీట్ చేస్తే వెంటనే స్పందించి సహాయం చేస్తున్నాడు. రాజకీయాల్లో హ్యూమన్ టచ్గా ఉంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు. లోకేష్ గారిలో క్విక్ డెసిషన్ తీసుకునే శక్తి ఉంది. వెంటనే నిర్ణయం తీసుకుంటారు లోకేష్ గారు, మరియు హ్యూమన్ టచ్తో నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన నమ్ముకున్న నాయకులు చెడ్డవాడైనా సరే సపోర్ట్ చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్న నాయకుడు చెడ్డవాడైనా సపోర్ట్ చేస్తాడు. ఆయన అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకి ప్రజల భవిష్యత్తు ఇంపార్టెంట్ కాదు, రాజకీయాలు ఇంపార్టెంట్. ఎలాగైనా అధికారంలో ఉండాలనే ఆలోచన తప్ప రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి అనే ఆలోచన ఆయనలో కనపడుతుంది. ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో కానీ బాగా మాట్లాడే అంబటి రాంబాబు గారి గురించి ఏం చెప్తారు? ఒక్క మాట. అంబటి రాంబాబు గారు ఇంకా ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఎప్పుడైనా సరే విద్యావంతులు ఉన్న రాష్ట్రం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అక్షర క్రమంలో ముందున్న రాష్ట్రం ఇది. అక్షర క్రమంలో అక్షరాస్యతలో కొంచెం వెనకబడినప్పటికీ ఆలోచన శక్తి ఎక్కువ. సో విద్యావంతులతో మనం మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడడం కానీ, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కానీ తప్పు. ఆ మధ్య డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని తిట్టారు. రైట్, చాలా తప్పది. నేను ఇప్పుడు అధికారంలో ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తిట్టకూడదు, తప్పది. ఒక వ్యక్తిని తిట్టే అధికారం, వ్యక్తిగతంగా తిట్టే అధికారం మనకి ఎవరికి లేదు. విధానాలు మాట్లాడాలి, పాలసీలు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారా? పవన్ కళ్యాణ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, నిజంగా రోజు రోజుకి ఆయనలో మెచ్యూరిటీ స్థాయి పెరుగుతుంది, రోజు రోజుకి కూడా. నెక్స్ట్, నిజాయితీతో కూడుకున్న మద్దతుని అందిస్తున్నాడు ఈరోజు పార్టీకి. ఆ రోజు మేము కష్టకాలంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఇలాంటి సమర్థుడైన నాయకుడితో పనిచేయడానికి 15 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తితో పనిచేయడానికి, అలాంటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడానికి నేను గర్వపడతాను అన్నాడు. అది ఆయన యొక్క నిజాయితీ, అది ఆయన యొక్క చిత్తశుద్ధి. రైట్, ఫైనల్లీ వేపాడ చిరంజీవిరావు గారు
ఏం చెప్తారు మీ గురించి మీరు? నా గురించి నేను అంటూ ఎప్పుడు ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోకూడదు. బట్ నా గురించి మీరు అడిగారు కాబట్టి రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటాను నేను. రైట్. రాజకీయాల్లో మార్పు రావాలి అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఓటు వేయాలి, రూపాయి తీసుకోకుండా ఓటు వేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ సీట్లోకి వచ్చిన తర్వాత రూపాయి ఆశించకుండా నిజాయితీగా ఓటర్కి సేవ చేయాలి. రాజకీయాలు మారాలి నేను కోరుకునేది. సో ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.